మాట్లాడుతున్నాం. ప్రస్తుతం రమేష్ మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈయన హైదరాబాద్లో ఒక జ్యువెలరీ షాప్ని నడుపుతున్నారు. బంగారం వ్యాపారంలో అనేక సంవత్సరాలుగా ఆయన ఉన్నారు. రమేష్ గారు, ఎలా అనిపిస్తుంది మోడీ బంగారం కొనుద్దు అని ఇచ్చే పిలుపు మీ బులియన్ మార్కెట్లో? అలాగే మీరు బంగారం అమ్మే మీలాంటి అనేక మంది హైదరాబాద్ అయితే నాకు తెలిసి కొన్ని వేల షాపులు బంగారం అమ్మేవాళ్ళు ఉంటారు, తయారు చేసేవాళ్ళు ఉంటారు, సప్లై చేసేవాళ్ళు ఉంటారు, దానికి నగిషీలు చుక్కేవాళ్ళు ఉంటారు, దాని సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సో మెనీ పీపుల్, వందల కోట్ల రూపాయల డబ్బులు దాంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది ఎవ్రీ డే. ఎలా అనిపిస్తుంది మోడీ ప్రకటన? ఇప్పుడు దంతెరస్కో లేకపోతే అక్షర తృతీయకో ఇటువంటి రోజుల్లో మీరు వచ్చి ఖచ్చితంగా బంగారం కొనాలి అని ప్రకటనలు ఇస్తున్న బంగారం షాపులు ఇప్పుడు మోడీ మాటని కాదని ప్రకటనలు ఇస్తారా? అసలు ప్రజలు మోడీ చెప్పిన మాటను వింటున్నారా? ఈ 2-3 రోజుల్లో బంగారం కొనాలని ముందుకు వచ్చిన వాళ్ళు ఏమైనా మోడీ చెప్పారు కానీ ఆయన ఆగారు ఎవరన్నా? నమస్కారం అండి. ఫస్ట్ 9 ప్రేక్షకులకు మోడీ గారు చెప్పింది బంగారం విషయం ఒకటే కాదండి. వారు 7 నుంచి 9 సూచనలు చేశారు. అవును, అందులో బంగారం ఒకటి. యాక్చువల్గా మనకి ఏంటంటే మనం ఒక 100-200 ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే ఏదైతే ఫారిన్ ఎక్స్చేంజ్ ఉందో ఉట్టి బంగారానికి క్రూడ్కే సరిపోతుంది. అది మన స్టాటిస్టిక్స్. ఇప్పుడు బంగారం ఒకటి ఆపినంత మాత్రాన పెరుగుతుంది అని కాదు. ఇప్పుడు వారు వచ్చింది 12 ఏళ్ల నుంచి మోడీ గారు ఉన్నప్పటి నుంచి వారు రాలే కదండి. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి మనకు ఏర్పడింది. ఇప్పుడు 12 ఏళ్ల నుంచి వారు బంగారం కొనదని ఎప్పుడు సూచన చేయలే కదా మనకు. ఇంకోటి వారు చేసింది సూచన ఇంటి పెద్దలాగా. దానంత మాత్రాన మనం కొనండి కొనకపోయినా అది ఎవరి విచక్షణ వాళ్ళది. మనకు దేశభక్తి ఉంది, మనం దేశానికి మనంతో ఏమైనా సాయం చేద్దాం అనుకుంటే పాటించండి. అది నిజం అనిపిస్తే అది అతను చెప్పింది మాత్రం కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ నేను బంగారం వ్యాపారస్తుని, నాకు నష్టమే, కానీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ ఐ ఫాలో ఇట్. రైట్, మీరు చెప్పింది కరెక్టే రమేష్. ఇప్పుడు మీరు బంగారం కొనడానికి వచ్చేవాళ్ళు పెట్రోల్ వద్దు అంటే మాత్రాన పెట్రోల్ బంక్ వాడు ఎజిటేషన్ చేస్తాడా? డెఫినెట్గా. అంటే మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఈరోజు డాలర్ రేటు 95.7, అంటే ఇట్స్ వెరీ హై, క్లోజ్ టు 100 రూపీస్. ఈ పరిస్థితుల్లో డాలర్ రేటు కంట్రోల్ చేయాలంటే, రూపాయిని బలోపేతం చేయాలంటే ఇటువంటి పనులు చేయాల్సిందే. కానీ మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు మీరు వ్యాపారంలో ఉన్నారు, సాధ్యం అవుతుందా? భారతీయులు బంగారం కొనకుండా ఉండగలరా? కనీసం అప్పు చేసేనా క్రెడిట్ కార్డుల మీద సరే బంగారం కొనే పరిస్థితి రోజు భారతీయులకి బంగారానికి అంత విడదీయరాని సంబంధం ఉంటుంది. సాధ్యం అవుతుంది చెప్పింది సూచన అండి, ఆర్డర్ కాదు. బిల్ పాస్ చేయలేదు, కొనొద్దు అని ఏమి స్ట్రిక్ట్ లా తేలేదు, ఇంప్లిమెంట్ సూచించారు. మనం మాక్సిమం మనకి ఎంత వీలవుతుంది. ఇప్పుడు 10 తులాలు కొనేది ఉంటే 2 తులాలు కొంటాం, తులం కొనేది ఉంటే 1/2 తులం కొంటాం. మనతో ఎవరికి వీలైనంత వ్యక్తిగతంగా వాళ్ళు మనం మినిమైజ్ చేసుకుంటూ పోయేదంటే ఫారిన్ ఎక్స్చేంజ్ పెరుగుతుంది. అది నా ఒక్కడికి యాక్చువల్గా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను ఇది అప్రోచ్ చేయాలి. కానీ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ మనం అందరం యాక్సెప్ట్ చేయాలి పరిస్థితిని బట్టి. వెరీ గుడ్. ఇప్పుడు పోయిన నెల 16వ తేదీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టమైన రూలింగ్ ఇచ్చింది. ఇంపోర్ట్ అవుతున్న బంగారానికి సంబంధించి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దాదాపుగా 15 ప్రైవేట్ బ్యాంకులు నాకు గుర్తుండి. సో బంగారం అనేది ఇంపోర్ట్ చేయడానికి ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తూనే బంగారం కొనకూడదు అంటూ రూల్స్ పెట్టడం ఎంతవరకు సభని మీరు అనుకుంటున్నారు? నాకు ఒకటి అర్థం కాలేదు. ఇది రూల్ కాదండి, సూచన చేశారు నాకు తెలిసినంత మటుకు. కొనొద్దు అని చెప్పి కంపల్సరీ రూల్ ఏం తెలియదు, సూచించారు వాళ్ళు. సూచనలు చేశారు అంటున్నారు. థ్యాంక్ యూ. మీరు బంగారు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి బంగారానికి సంబంధించిన అంశం గురించి మీతో మాట్లాడే ప్రయత్నం మేము ఈసారి చేసాం. దీంతోపాటు అనేక అంశాల గురించి ఆయన మాట్లాడారు. ప్రసాద్, మీరు చెప్పండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కూడా ప్రధాని మాట్లాడారు. అంటే ఒక్కొక్క అంశం మాట్లాడదాం. మొత్తం 7 అంశాలు మాట్లాడితే ఒకటి బంగారము, రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని మోడీ సూచన చేశారు. ఇవన్నీ సూచనలు, ఇవన్నీ ఆర్డర్లు కాదు. ఆర్డర్లు వేరు, సూచనలు వేరు. కానీ ఇవన్నీ వీటన్నిటి వెనక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. లేకపోతే మోడీ లాంటి వ్యక్తి ఈ అంశాల గురించి ఈరోజు అలర్ట్ చేయరు అనేది సమాజం అనుకుంటుంది, మీలాంటి నాలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఎటువంటి ప్రమాదం ముందు పొంచి ఉంది అన్న విషయం గురించి మనకి ఇంకా ప్రస్తావన లేదు, క్లారిటీ లేదు. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది సాధ్యం అవుతుందా? మనం పాండమిక్ టైంలో చూసాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకున్న టైంలో ఎంతోమంది దానిపై ఆధారపడిన వాళ్ళు చాలా గందరగోళానికి గురయ్యారు. చాలామంది ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి, అలాగే ఒక ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి దాని ఎలైడ్ గ్రూప్స్ కానివ్వండి, ఎలైడ్ పీపుల్ కానివ్వండి, ఎలైడ్ ఎంప్లాయీస్ కానివ్వండి, చాలామంది బాధపడ్డారు. చాలామంది సిటీ వదిలి వెళ్ళిపోయి ఇళ్లలో కూర్చొని పనిచేశారు. దాంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. ఈరోజు కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా దారుణమైన స్థితిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాధ్యం అవుతుందా? మేబీ ఈరోజు సూచన కావచ్చు, రేపు అది ఆర్డర్ కావచ్చు, లేదు ఆ తర్వాత అది కంపల్సరీ కావచ్చు. ఎలా చూస్తారు ఈ విషయాన్ని మీరు? కరీం గారు, మీరు చెప్తున్న మాటలు లేదా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రతినిధి చేసినటువంటి మాటలను చూస్తా ఉంటే ఏమర్థమైతా ఉందంటే, మీరు ఏదో బాగా ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజలు ఏదో గందరగోళం సృష్టించాలి, ప్రజలకు మధ్యన ఏదో చేయాలనేటువంటి ఒక తపన కనబడతా ఉంది. అది కరెక్ట్ కాదండి.
నీకు మోదీ గారు చేసినటువంటిది సూచన. ఈయన ఇందాక మిత్రుడు మాట్లాడి మోదీ దిగిపోవాలి, మోదీ దిగిపోతే కేసీఆర్ ఎక్కుతారా అండి ప్రధానిగా? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? మోదీ దిగిపోవాలా? మోదీ దిగిపోతాడు, ఎవరు ఎక్కుతారు? ఈ బీఆర్ఎస్ పార్టీ ఏమి రాజ్యం వెళ్ళదు కదా. అంటే ఇక్కడనే అర్థమైతా ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర పన్నుతా ఉన్నాయి, ఒకటైతా ఉన్నాయి అన్నది. నేను ఒకటే చెప్తాను, మోదీ గారు ఒక ఇంటి పెద్దలాగా మా ఇంట్లో ఖర్చులు పెరుగుతా ఉన్నాయి, ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోమని చెప్తాం. అలా పెద్ద తప్పేముంది? అంతకుముందు ఇందిరాగాంధీ చెప్పింది, అంతకుముందు చైనా వారప్పుడు అప్పటి ప్రధాని అయితే ఒక పూట భోజనం మానేయండి వారంలో అని చెప్పారు. అంత మాత్రాన దేశం దివాలా తీసినట్టు, ప్రధానమంత్రి ఇబ్బందులు పడ్డట్టు మొత్తం రాజీనామా చేయాలని కాదు కదా. ఇలాంటి సందర్భాలలో దేశానికి బయట జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల వస్తున్నటువంటి కొన్ని పరిణామాలు, ఈ మన దేశానికి రావాల్సినటువంటి కొన్ని ఏవైతే బయట నుంచి రావాల్సిన ఆయిల్ సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటి వల్ల కొంత ఇబ్బందులు అవుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు వారు. ఇక్కడ ఆదేశాలు జారీ చేయలేదు, జీవోలు జారీ చేయలేదు. ప్రజలకు ఒక విన్నపం చేశారు, ప్రజలు వింటారు, ఆయన మాట వింటే ప్రజలు దాన్ని నమ్ముతారు. మాలాంటి వాళ్ళు ఓకే మేము మోదీ గారు చెప్పింది కాబట్టి వింటాం. వినము తొక్కకు రానేటోడు తింటా అంటే తినమంటాం, నాకేం ఇబ్బంది? వద్దురా బాబు తొక్కకని చెప్తాం. లేనే తొక్కుడు కాదు నేను దాన్ని తింటా అంటే తినమంటాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. తినేటోడు తింటాడు, తొక్కకు రాదు మంచిది కాదు అది అశుద్ధమని చెప్తాం, అంతే తప్ప దాన్ని ఏం జీవోలు జారీ చేయలేదు. ఇంకొకటి, ఈ చిన్న అంశాన్ని పట్టుకొని మొత్తం దేశం దివాలా తీసింది, ఆగమైపోయింది, ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది. ఎవరండి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నది? ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లాంటి మాటలన్నీ? నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఈ క్షణంలో దిగిపోతే ఈ దేశాన్ని కేసీఆర్ గారు వెళ్తారా? బీఆర్ఎస్ పార్టీ చెప్పాలా? కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారా? ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఈ రాష్ట్రంలో అసలు మొత్తం అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఇప్పుడు ఇవ్వకుండా చేసి మొత్తం అప్పులమయం చేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఇవన్నీ ఒకదెనక ఒకటి ఒక విమర్శకు సద్విమర్శ లేకపోతే ఒకటెనక ఒకటి వస్తా ఉంటాయి. ప్రజలు నమ్మిరు కాబట్టి 3సారి ఆయన అధికారంలోకి వచ్చిండు. ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి 4సారి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతా ఉన్నది. ప్రజలు నమ్మిరు కాబట్టి ఇలా దేశం నుండి 80% రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక సూచన చేసిండ్రు. దేశానికి రాబోయేటువంటి విపత్కర పరిస్థితులు కొన్ని కనబడతా ఉన్నాయి, యుద్ధం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి బయట దేశాల నుంచి ఏవైతే మనం దిగుమతులు చేసుకుంటున్నామో వాటిని కొద్దిగా తగ్గిద్దాం, విదేశీ వస్తువులను కొద్దిగా తగ్గిద్దాము, స్వదేశీ వస్తువుల్ని మనం పెంచుకుందాం అని చెప్పి సూచన చేస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సింది పోయి రకరకాల విమర్శలు. మరి ఈ రకరకాల విమర్శలు చేసే వ్యక్తుల్ని ఏమనాలి? తగ్గించుకోవడం మనం చెప్పడం, మంచి నూనె వాడడం తగ్గియండి, అది ఆరోగ్యానికి మంచిది, దేశానికి కూడా మంచిది అని చెప్పినారు. దానికి కోడిగుడ్డు మీద ఈకలు ఇప్పుడు ఆరోగ్య